వెరికోస్ వెయిన్స్ కి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి అండ్ లింఫాటిక్ ప్రాబ్లమ్స్ కి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎవరికి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ లో ఉన్నాం. ఇవాళ మనతో ఉన్నారు జీవి ప్రవీణ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. డిఫరెంట్ ఉన్నాయి, అందరూ అన్ని కలిపి ఒకటే అనుకుంటుంటారు, అన్ని ఒకటే కోవలోకి వస్తాయి, వాస్కులర్ డిసీజెస్ లాగా అనుకుంటారు. బట్ అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంది. ఒక్కసారి ఆ ట్రీట్మెంట్స్ గురించి. వాస్కులర్ డిసీజెస్ అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts అనమాట. ఒకటి ఆర్టీరియల్ డిసీజెస్, ఒకటి వీనస్ డిసీజ్, ఒకటి లింఫాటిక్ డిసీజ్. ఆర్టీరియల్ డిసీజ్ అనేది చాలా డేంజరస్ టైప్ ఆఫ్ డిసీజ్. ఇది మన హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ కిడ్నీ పాడు కావడము, కాళ్ళల్లో చేతుల్లో గ్యాంగ్రీన్ రావడం, ఇవన్నీ ఆర్టీరియల్ డిసీజ్ ప్రాబ్లం అనమాట. ఆర్టీరియల్ సిస్టమ్ అంటే ద్రవణాలకు సంబంధించిన జబ్బులని ఆర్టీరియల్ డిసీజెస్ అంటారు. ఇది మోస్ట్ కామన్గా మనకు అన్కంట్రోల్ డయాబెటీస్, స్మోకర్స్, హై ఫ్యాట్ డైట్, హై కొలెస్ట్రాల్ ఉండే డైట్, లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నప్పుడు, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఆర్టీరియల్ డిసీజెస్ వస్తాయి. ఆర్టీరియల్ డిసీజెస్ ఆర్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ హార్ట్ అటాక్. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ బ్రెయిన్ స్ట్రోక్. థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ కిడ్నీ ఫెయిలియర్. ఇదంతా సో ఆర్టీరియల్ జబ్బులు అనేది ఇట్ ఈస్ అ కిల్లర్ డిసీజ్ అనమాట. సో ఆర్టీరియల్ డిసీజ్కి రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మీ చుట్టాలలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళ గుండెల్లో స్టెంట్ వేసారంటారు, లేకుంటే గుండెకి బైపాస్ చేసామంటారు. సో ఇది 2 types ఆఫ్ ప్రొసీజర్స్. ప్రతి ఆర్టీరియల్ డిసీజెస్కి ఈ 2 types ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి స్టెంట్ వేయడం అంటే ఎండోవాస్కులర్ ప్రొసీజర్. ఇప్పుడు హార్ట్లో లేకుంటే కాళ్ళ రక్తనాళాలలో, చేతుల రక్తనాళాలలో, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలలో ఈ అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అంటారు. అంటే కాల్షియం డిపాజిట్ అయిపోయి మెల్లిగా ఆ రక్తనాళం మూసుకుపోతుంది. లైక్ ఇంట్లో పైప్ లైన్ ఉంటుంది, ఆ పైప్ లైన్ లో వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కాల్షియం డిపాజిట్ అయిపోయి మెల్లిగా పైప్ ఎలా మూసుకుపోతుంది, వాటర్ ఫ్లో తగ్గిపోతూ ఎలా మూసుకుపోతుందో అలానే మన బ్లడ్ వెసల్స్ లో కూడా ఈ అథెరోస్క్లెరోటిక్ కాల్షియము, ఫ్యాట్ ఇవన్నీ డిపాజిట్ అయిపోయి గ్రాడ్యువల్గా మూసుకుపోతాయి అన్నమాట. సో టోటల్గా మూసుకుపోయినప్పుడు మనకు హార్ట్ అటాక్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్ రావడము, కాళ్ళకు చేతులకు గ్యాంగ్రీన్ రావడము, కిడ్నీ ఫెయిలియర్ కావడం, ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. సో దీంట్లో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి స్టెంట్ వేయడము. మీ చుట్టాలలో ఎవరికైనా మీకు హార్ట్ అటాక్ అనే మాట విన్నప్పుడు వాళ్ళు అంటారు మా హార్ట్ లో స్టెంట్లు వేసారు, సింగిల్ స్టెంట్ వేసారు, డబుల్ స్టెంట్ వేసారు, ట్రిపుల్ స్టెంట్ వేసారు అంటారు. సో స్టెంటింగ్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. అవి టోటల్ గా మూసుకుపోకుండా ఒక రీఎన్ఫోర్స్మెంట్ లాగా పెడతారు అనమాట స్టెంట్, సో దట్ ఆ బ్లడ్ వెసల్స్ టోటల్ గా మూసుకుపోకుండా ఉంటుంది. దీన్ని ఎండోవాస్కులర్ ప్రొసీజర్ అంటారు. దిస్ ఇస్ డన్ వితౌట్ సర్జరీ. చిన్న హోల్ ద్వారా ఆ రక్తనాళాలలోకి ఎంటర్ అయిపోయి అక్కడ స్టెంట్ వేయడం, దీన్ని ఎండోవాస్కులర్ ప్రొసీజర్ అంటారు. ఎండోవాస్కులర్ ప్రొసీజర్ హార్ట్ లో చేస్తారు, బ్రెయిన్ లో చేస్తారు, కాళ్ళు చేతులలో కూడా చేస్తారు. ఒక్కొక్కసారి సడన్ గా బ్లడ్ ఫ్లో బ్లాక్ అయిపోతుంది. అది ఎందుకు అవుతుంది అంటే సడన్ గా క్లాట్స్ ఫామ్ అయిపోతాయి ఆ బ్లడ్ వెసల్. సడన్ మ్యాసివ్ హార్ట్ అటాక్, సడన్ గా కాళ్ళల్లో క్లాట్స్ ఫామ్ అయిపోయి మూసుకుపోతుంది అనమాట, గ్యాంగ్రీన్ మొదలవుతుంది. ఇలాంటి క్లాట్స్ ని ఎండోవాస్కులర్ గా యాంజియోజెట్ అనే ఒక మిషన్ తోటి ఆ క్లాట్స్ తీసేయచ్చు అనమాట. ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ వాజ్ ద ఫస్ట్ హాస్పిటల్ టు అక్వైర్ దిస్ యాంజియోజెట్ మిషన్ ఇన్ సౌత్ ఇండియా. ఓకే, సో సడన్ గా ఇప్పుడు ఈ క్లాట్స్ ఫామ్ అయినప్పుడు ఆ క్లాట్స్ ని తీసేయచ్చు. హార్ట్ లో, బ్రెయిన్ లో కూడా అలాంటి క్లాట్స్ తీసేసే మెకానిజం ఉంటుంది. బ్రెయిన్ లో వెళ్ళే బ్లడ్ వెసల్స్ క్లాట్స్ తీసేసే మిషన్ పెనంబ్రా సిస్టమ్స్ అంటారు అనమాట. సో ఇవన్నీ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ లో ఉన్నాయన్నమాట మనకు. సో నెక్స్ట్ మనం క్లాట్స్ తీసేయలేము, ఆ బ్లాక్ ని మనం ఎండోవాస్కులర్ గా ఓపెన్ చేయలేని అన్నప్పుడు బైపాస్ చేస్తాము. మీరు చాలా మీ రిలేటివ్స్ లోనే ఏంటంటారు బైపాస్ సర్జరీ అయింది అని. అంటే వేరే చోటు నుంచి రక్తనాళం తీసి దాన్ని బైపాస్ చేయడం అనమాట, ఆ బ్లాక్ ని బైపాస్ చేయడం అనమాట. ఇప్పుడు మీ ఇంట్లో ఒక పైప్ లైన్ బ్లాక్ అయింది, ఇలా అంటే వేరే సిస్టమ్ మెకానిజం పెట్టి దాన్ని బైపాస్ చేసి ఇట్లా మీరు వాటర్ కనెక్షన్ ని అలానే మన బ్లడ్ వెసల్స్ ని కూడా వేరే రక్తనాళాల్లో, వేరే బాడీలో వేరే చోటు నుంచి రక్తనాళాలు తీసి అలా బైపాస్ చేయొచ్చు. బైపాస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ బ్లాక్స్ అనమాట. ఎక్కువ కాలం స్టెంట్స్ కంటే ఈ బైపాస్ లో ఎక్కువ కాలం నడుస్తుంది అంటారు. కానీ బైపాస్ చేయాలంటే మనము
పెద్ద సర్జరీ చేయాలి, అనస్థీషియా ఇవ్వాలి. సో దాని రిస్క్స్ ఉంటాయి అన్నమాట. కానీ బైపాస్ ఇస్ కన్సిడర్డ్ as ద బెస్ట్ సర్జరీ. మీకు హార్ట్లో బైపాస్ చేసిన స్టెంట్ కంటే ఇట్ ఈస్ బెటర్ అంటారు. కాళ్ళుల్లో బైపాస్ చేసిన, నెక్లో బైపాస్ చేసినా కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ బెటర్ దెన్ స్టెంటింగ్. కానీ దానికి ఉన్న రిస్క్స్ ఉంటాయి అన్నమాట. యూజువల్గా హార్ట్లో బైపాస్ చేసినప్పుడు కాళ్ళల్లో రక్తనాళాలు తీసి చేస్తారు, కొంతమందికి చేతిలోంచి రక్తనాళాలు తీసి చేస్తారు. అలానే మన కాళ్ళలో చేతులలో బ్లాక్స్ అయినప్పుడు ఆపోజిట్ కాళ్ళు లేకుంటే ఆపోజిట్ హ్యాండ్ నుంచి తీసేసి అవి బైపాస్లు చేస్తారు. ఒక్కొక్కసారి మన బాడీలో ఆ తగిన రక్తనాళం ఉండకపోవచ్చు అనమాట. సో అప్పుడు సింథటిక్ గ్రాఫ్ట్స్ దొరుకుతాయి, ఆర్టిఫిషియల్ బ్లడ్ వెసల్స్ దొరుకుతాయి, దాంతో కూడా బైపాస్ చేయొచ్చు. కానీ ఇండియన్ సినారియోలో ఆర్టిఫిషియల్ బ్లడ్ వెసల్స్ బైపాస్ చేయడం అనేది కొంచెం రిస్కీ సిచ్యువేషన్. ఎందుకంటే మనది హాట్ అండ్ హ్యూమిడ్ కంట్రీ. సో ఈ బైపాస్ గ్రాఫ్ట్స్ అనేది అది ఆర్టిఫిషియల్ది కాబట్టి ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతుంది. సో న్యాచురల్ గా మన ఓన్ బాడీ పార్ట్స్ నుంచి తీసి ఆ గ్రాఫ్ట్స్ చేస్తే ఇట్ విల్ బి బెటర్. ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ దిస్. వీనస్ సిస్టమ్స్ లో కూడా ఇప్పుడు మోస్ట్ కామన్ వీనస్ డిసార్డర్ అంటే ఏంటి? వారికోస్. చాలా మంది ట్రీట్ చేస్తున్నారు, రకరకాలుగా ట్రీట్ చేస్తున్నారు. గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ వారికోస్ వీన్స్ ఇప్పుడు కూడా ఏంటంటే ఓపెన్ సర్జరీ. ఇట్ ఈస్ కన్సిడర్డ్ as the gold standard for treatment of varicose veins. చాలా మంది లేజర్ గోల్డ్ స్టాండర్డ్ అంటారు ఇది, కానీ పర్ఫెక్ట్ ప్రొసీజర్ కావాలంటే ఇట్ ఈస్ అన్ ఓపెన్ సర్జరీ డన్ బై ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ సర్జన్ చేయగలిగితే వారికోస్ వీన్స్ లో ఓపెన్ సర్జరీ స్టిల్ కన్సిడర్డ్ as a gold standard. కానీ వెల్ ఎక్స్పీరియన్స్ సర్జన్ షుడ్ డూ ద ప్రొసీజర్. చాలా మంది అనుకుంటారు సార్ హార్టే మెయిన్ బాడీలో, అది దానికి సర్జరీ చేయడమే ఇంపార్టెంట్ అనుకుంటారు. బట్ మీరు చెప్తున్నట్టు హార్ట్ కి చేసే సర్జరీని కూడా బైపాస్ అంటారు, కాలుకి చేసే సర్జరీని కూడా బైపాస్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే సెకండ్ హార్ట్ అంటారు కదా సార్ కాలు. వీనస్ సిస్టమ్ అనేది సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ. ఎందుకంటే అది పంప్ చేస్తేనే మళ్ళీ హార్ట్ వాపస్ బ్లడ్ వెళ్తుంది, మళ్ళీ ప్యూరిఫై అయ్యి మళ్ళీ వాపస్ వస్తుంది. సో హ్యావింగ్ గుడ్ వెయిన్స్ ఇన్ ద లెగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వారికోస్ వీన్స్ కి ఈవెన్ నౌ సర్జరీ ఇస్ కన్సిడర్డ్ గోల్డ్ స్టాండర్డ్. కానీ ఇప్పుడు ఎండోవీనస్ లేజర్ థెరపీ అని వచ్చింది, ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబలేషన్ అని వచ్చింది, ఇంకా దానికంటే ఇంకా అడ్వాన్స్ ప్రొసీజర్ గ్లూ క్లోజర్ ఆఫ్ వారికోస్ వీన్స్ అని వచ్చాయి. ఎవ్రీ ప్రొసీజర్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. సో ఓన్లీ అన్ ఎక్స్పీరియన్స్ వాస్కులర్ సర్జన్ ఏది బెటర్ మా పేషెంట్ కి అనేది ఐడెంటిఫై చేయవచ్చు అన్నమాట. ఇంకా ప్రతి ఒక్కరి కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బి ఉంటే అది వారికోస్ వీన్స్ కాదు. కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటది, లేదండి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని క్లిపెల్ టూన్రేస్ సిండ్రోమ్ అంటారు, మే టర్నర్ సిండ్రోమ్, క్లిపెల్ టూన్రేస్ సిండ్రోమ్ అంటారు. వాళ్ళకి పుట్టుక నుంచి ఆ రక్తనాళాలు అలా ఉంటాయి. వాళ్ళని మనం తప్పు డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే, జస్ట్ సింపుల్ లేజర్ తో ట్రీట్ చేస్తే వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ వచ్చి ఒక్కొక్కసారి చనిపోయే ప్రమాదాలు కూడా అవుతాయి వాళ్ళకి. మేము చాలా మంది పేషెంట్స్ అలా చనిపోవడం కూడా చూసామన్నమాట. సో ప్రాపర్గా అది వారికోస్ వీన్సా లేకుంటే కంజెంటల్ వారికోస్ వీన్సా లేకుంటే ఈ క్లిపెల్ టూన్రేస్ సిండ్రోమా అనేది ప్రాపర్గా ఐడెంటిఫై చేయాలి. మీరు మీ వాస్కులర్ సర్జన్ దగ్గర వెళ్తే ప్రాపర్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసి దానికి అనుకూలంగా ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తారు. ప్రతి ఒక్కరి కాళ్ళు రక్తనాళాలు రుబ్బితే అది వారికోస్ వీన్స్ కాకపోయి ఉండొచ్చు, వేరే నేను చెప్పినట్టు ఈ కంజెంటల్ జబ్బులు కూడా కావచ్చు. కొంతమంది క్యాన్సర్ ద్వారా రక్తనాళాల మీద కంప్రెషన్ అయ్యి ఆ రక్తనాళాలు ఉబ్బిపోవడం కూడా అయ్యుండొచ్చు. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్ లేకుండా మనం జస్ట్ ఇది వారికోస్ వీన్స్ అని మనం ట్రీట్ చేయకూడదు. సో దే హ్యావ్ టు గో టు అ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కాన్ చేసుకొని చూసుకొని ఇది వారికోస్ వీన్స్ అయినా ఇంకా వేరే ఏమైనా జబ్బులా అనేది కూడా ఐడెంటిఫై చేస్తారు. ఇంకొకటి డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఇంతకుముందు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ఎవరు ఐడెంటిఫై చేసే వాళ్ళు కూడా కాదు. సడన్ గా వాళ్ళకి డెత్ అయిపోయేది, లేకుంటే కాళ్ళు పర్మనెంట్గా ఉబ్బిపోయి కాళ్ళకు పుండ్లు ఉండేటివి. కానీ ఈ మధ్య కాలంలో ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ ప్రాపర్గా ఇంకా సైన్స్ అంత ఇంప్రూవ్ అయింది కాబట్టి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ఐడెంటిఫై చేస్తున్నారు, దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేస్తున్నారు. మా హాస్పిటల్లో యాంజియోజెట్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. దానివల్ల ఈ క్లాట్స్ని ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్లాట్స్, సమ్టైమ్స్ 100% ఆఫ్ ద క్లాట్ కూడా తీసేయచ్చు. పెనంబ్రా సిస్టమ్స్ అని ఏఐ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్స్ వచ్చాయి. ఈ క్లాట్స్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినా కూడా ఆ క్లాట్స్ ఊపిరితిత్తుల్లో నుంచి కూడా తీసేయచ్చు అనమాట. ఆ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అంటే అది ఆ క్లాట్ ని బ్లడ్ ని
డిఫరెన్షియేట్ చేసి ఓన్లీ క్లాట్నే సక్అవుట్ చేస్తుంది అనమాట. సో చాలా అడ్వాన్స్ సిస్టమ్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ దే ఆర్ వెరీ కాస్ట్లీ, బట్ దే ఆర్ లైఫ్ సేవింగ్ సిస్టమ్స్. ఈ పెనంబ్రా సిస్టమ్స్ తో బ్రెయిన్ లో ఉన్న క్లాట్స్ కూడా మనం సక్ చేసేయచ్చు అనమాట. సో సైన్స్ అనేది చాలా డెవలప్ అయింది. వీ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ డెత్స్ విత్ దీస్ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. సో చూసారు కదండి, ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ మీరు కాలు రిలేటెడ్, వెయిన్స్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం అయినా జస్ట్ అది ఒక ఏదో డిస్కంఫర్ట్లా ట్రీట్ చేయకుండా ప్రాపర్ ఆథెంటికేటెడ్ సర్జన్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నారు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్లో. మీరు వచ్చి ఫస్ట్ మీకున్నది ఏంటో అది ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళండి. ప్రాపర్ సర్జన్ని విజిట్ చేయడం అనేది మాత్రం మస్ట్. ఏదో చిన్నదే కదా అని వెళ్ళిపోతే అది 1కి 2 అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ హోప్ చాలా మందికి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.